ఇప్పటికీ కూడా అంత మెజార్టీలు రావడం అంటే చరిత్రలో నేను పుట్టిన 40 సంవత్సరాల మట్టి రాజకీయంలో తిరిగా ఎక్కడ కూడా ఏ ఊళ్ళో కూడా అంత రాలా మెజార్టీలు 10,000 5,000 ఈ ఊళ్ళో 7-10 కన్నా మించలేరు నేను రాజకీయంలో తిరిగినాక అసమంటే 60,000 మెజార్టీ అంటే ఎక్కడ తెచ్చాడు మేము 60,000 మెజార్టీ చెప్పండి. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ మీద వ్యతిరేకత వల్లే ఓడిపోయారని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. ఏం కాదు అవి బాగానే వచ్చినాయి పోటీగా కుడి ఎడంగా వైసీపీ వాళ్ళకి 100-110 సీట్లకు గ్యారంటీకి వచ్చాయి. అవి రాకపోకుండా ఇది కుట్ర చేసి మోళీను ఇళ్ళు కుట్రాలు చేసి ఇవన్నీ చేసి ఇది మార్చేసేసారనమాట. అది వాళ్ళే కదా అధికారంలో ఉండే ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయాల్సిన పని మాకేంటని చెప్పేసి అంటున్నారు కదా. అసలు ఉన్నాడు కదా పైన కేంద్రంలో ఉన్నాడు కదా ఆడిష్టం. కానీ వీళ్ళ అధికారంలో ఏముంటే కేంద్రం వాడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. అదే అంటే మేమే కనుక ట్యాంపరింగ్ చేస్తే నరేంద్ర మోడీకి ఎక్కువ సీట్లు వచ్చాయి కదా అని కూడా ఆరోపిస్తున్నాం. ఇప్పుడు అందుకనే వచ్చినాయి లేకపోతే అసలు వచ్చాయి కాదు వాడికి. అవన్నీ ఎక్కడికక్కడికి ఏ ఊరు ఊరు మరి అన్నీ రావడం అంటే వాడికి ఎక్కడ తెచ్చి వచ్చినాయి లేకపోతే వాడిపోయాడు ఈ పాటికాడు. ఇప్పుడు కూడా సాలిసాలనే కదా వచ్చింది. ఆ ఇద్దరిని కలుపుకోకపోతే ఇప్పుడు వాడికి డామన్ కింద పడ దిగుతారుగా. కళ్యాణ్ గారు 21 స్థానాల్లో సీట్లు గెలంపై ఏంటి 21 అసలు సీటు రానివాడికి 21 స్థానాల్లో 21 సీటు ఎట్ట వచ్చింది? అసలు సీటు రాలా ఎట్ట వచ్చింది? ఏమీ లేదు, కష్టం లేదు, కిష్టం లేదు, అంత మోసమే. వాళ్ళు అంటారు మేము మోసం జరిగిందని మేము అంటాం. ఇద్దరు కలిసి జాడికి వెళ్దాం, కోర్టుకి వెళ్దాం అంట. అయితే అక్కడ తేలుద్దాము. లేదు ఎన్నికల సంఘం కూడా దడిచిపోయాడు. ఏదైనా బయటకు వస్తే చంపేస్తారేమోనని బయటికి కూడా ఏమి చెప్పాల. ఆయనకి తెలుసు ఎన్నికల సంఘం ఆయనకి మొత్తం తెలుసు. ఇదంతా మోసం జరిగితేనే గెలిచారు. ఇప్పుడు ఒంగోలులో కూడా రీకౌంటింగ్ అనేది ఏర్పాటు చేయాలని బాలినేని శ్రీనివాసరావు గారు అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? చేయొచ్చు, చేస్తే మంచిదే. చేస్తే ఉపయోగం ఉంటుందా? ఏమి ఇచ్చాడు చంద్రబాబు? ఇన్నేళ్ళు చేశాడు, ఏమన్నా ఇచ్చాడా ఎవరికన్నా ఒక సెంటు భూమి? మరి ఇప్పుడు ఇన్ని పథకాలు అనేవి చెప్పారు కదా సార్, మరి ఇవ్వరంటారా? ఏమి ఇవ్వడం, చెబుతూ వరకే చెబుతూ మనుషుల్ని ఆహాని చేస్తాం ఇచ్చేస్తాం, కోటేసులు చేస్తాం, బీసీలు అన్యాయం చేశాడు మేము కోటేసులు చేస్తాం అంటున్నాడు కదా. అవన్నీ వస్తుంది, ఏమీ చేయలేడు. కోటేసులు చేసేది లేదు, అడుక్కు తినడమేక. పథకాలు లేవు, ఏమీ లేవు. ఈ పెన్షన్లు కూడా 5 లక్షల మందిని తీసేస్తాం అంటున్నాడు. మరి ఇంకేంటి అంటే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము, మీరు కన్నప్పటికి ఇస్తాము అంటున్నారు కదా. అయ్యేది ఒక్కడు కూడా లేదు కదా. వాడన్నా ఒకరికన్నా ఇచ్చాడు. వీడు అసలు ఒకళ్ళకి కాదు కానీ అసలు ఏం మొదలే లేదుగా. నెక్స్ట్ మంత్కి ఇస్తాడంట. నెక్స్ట్ మంత్ దేనికి? ఈ లోపు ఏమన్నా సత్తారా వీళ్ళు చదివి లేని వాళ్ళు? ఇప్పుడు దాకా పేదవాళ్ళు అవి వస్తే కొంత చదివించుకుంటారు, ఇది అవుతా బాగుండారు. అసమంటి వాళ్ళు అంత ఏమైపోతారు? అంటే గతంలో వ్యాఖ్యానించారు కదా సార్, మీరు ఎంతమందిని కన్నా కూడా వాళ్ళందరికీ నేను ఇస్తాను, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కానీ ఆయన అన్నాడు. అంతవరకే ఇచ్చేది ఉండదు, మాటలు చెబుతూ వరకే కానీ చేసేది ఏమి ఉండదు. ఆయన అప్పచెప్పినప్పుడు ఖాళీగానే ఉందిగా. ఆయన అప్పచెప్పినప్పుడు ఖాళీ లేదా? నిండా ఇచ్చేళ్ళాడా ఖజానా? ఏమన్నా 2 లక్షల కోట్లు ఏమన్నా నిల్వ చేసి వెళ్ళాడా? ఆయాలంత ఇచ్చి వెళ్ళాడు. పులిపాలేమి అవ్వాలా. అన్ని రాష్ట్రాల్లోకి అప్పు చేసింది ఈడే తక్కువ చేశాడు జగనే. అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఎక్కువ చేశారు. ఇంకా అప్పు లేకోకుండా నువ్వు చేయి. ఇప్పుడు అట్టయితే అప్పు లేకోకుండా ఇప్పుడు వాళ్ళు 15 కోట్లు ఇచ్చారు, 1,800 కోట్లు ఇచ్చారు అంటున్నాడు రాజధానికి. పోలానికి 1,500 కోట్లు ఇచ్చారా, 15,000 కోట్లు ఇచ్చాడు అన్నాడు. ఇది అప్పు కదా? నీ సొంత డబ్బు తెచ్చిస్తున్నావా? ఎక్కడిదే మరి? అయ్యి అప్పేగా. మరి ఇంకేంటి? ఖజానా ఖాళీ అయింది, పథకాలు చూస్తుంటే భయంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ మాట తెలవదా? ముందు తెలియదా? ముందేమైంది? ఖజానా ఖాళీగా ఉంది, మరి పథకాలు చెప్తే రేపు ఇవ్వాలనేది తెలియదా? ఆ పెన్షన్ ఏమైనా కరెక్ట్గా ఇస్తాడు? ఏమైనా వచ్చినా ఆ రాజధాని ఆ పోలారం ఏమైనా పూర్తి చేస్తాడేమో కానీ అంతకన్నా ఏమీ ఉండదు. మరి ఇన్ని పథకాలు చెప్పి ఇవ్వకపోతే మరి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వస్తుంది రెండోసారి. ఇంకెందుకు వస్తాడు? రెండోసారి రాడు. అవి అందరికి ఇస్తున్నాడా? అందరికీ కాదుగా. దీపం పథకం అన్నోడికి ఇస్తాడు బండ్లో. మొత్తానికి మన వరుసనే 3 బండ్లు. దీపం పథకం వాళ్ళు ఊరికి ఎంతమంది ఉంటారో? ఊరికి ఎంతమంది ఉంటారు దీపం పథకం వాళ్ళు? ఇవి అంతా మోసం చేసి గెలిచారు. అవన్నీ ఇదంతా ఈడిఎంలో ఇది చేసేసి మార్చేసేసి గెలిచినవి ఇవన్నీ.
లేకపోతే ఎవరు ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేము ట్యాంపరింగ్ చేయాల్సిన పని ఏంటని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది నిజం నిలకడ మీద తెలుస్తుంది, జనానికి అందరికీ అర్థమైంది. అది మనమని చెప్పాల్సింది ఏం కాదు. జరిగింది మాత్రం వక్రంగా జరిగింది అనేది మాత్రం వాస్తవం అనేది జనానికి చాలామందికి అర్థమవుతుంది. గెలిచారు, సంతోషమే కాదంటలేదు. ఆ గెలుపులో నిజాయితీ లేదనేది మాత్రం సుస్పష్టంగా ఇంత రోడ్డుకైనా కానీ అర్థమవుతుంది. దానిలో మాత్రం డౌటే లేదు. అంటే టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారంటున్నారు కదా. టీడీపీ మీద వ్యతిరేకత అనేది ఉంటే జగన్కి కనీసం ఎంత నీచంగా తీసుకున్నా 70-80 సీట్లు వచ్చాయి. ఎంత నీచంగా తీసుకున్నా 70-80 సీట్లు వచ్చాయి. 11 సీట్లకు వచ్చే అంత దరిద్ర పని జగన్ అయితే చేయలేదు. ఎవరిని మోసం చేయలేదు జగన్. ఆడు పిచ్చి నాయకత్వం అన్నట్టు పిచ్చి వాళ్ళకి ఏది అందరినీ సమంగానే చూసాడు, అందరికీ ఇచ్చాడు, ఎవరిని అది ఇది అనుకోకుండా. కాకపోతే అంత మోసం అయితే జగన్ చేయలేదు, జనం కూడా అంతగా మోసం అయితే జగన్ని చేయలేదు. జరిగింది రాంగ్ జరిగింది ఎక్కడో, అది మాత్రమే వాస్తవం. అది ఇక మన బొట్టోళ్ళు ఏదైనా సామాన్య మాట్లాడే సాహసం చేయలేకపోతే కారణం ఏంటంటే మాట్లాడినా ఉపయోగం లేదు. అదేమన్నా కొంచెం గట్టిగా జనాల్లోకి తెలియదు అనుకో, ఏ చిన్న డిస్కషన్లు అవుతాయి. ఆ విషయం మీద ఎవరికాడు ఈ రోజున ఏంటంటే నా రూపాయి నాకు వచ్చిందా, నేను తిన్నానా, నాకు ఇప్పుడు గడిచిపోయిందన్న స్థితిలోకి రాజకీయ నాయకులు ప్రజలను తీసుకొచ్చారు. ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. అందువల్ల ఎవరు ధైర్యం చేసి మాట్లాడలేరు కూడా. ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా ఎవరైతే టీడీపీ మీద అక్రమ కేసులు అవన్నీ పెట్టారో వాళ్ళ అందరి పేర్లు రెడ్ బుక్లో రాస్తున్నాను అని చెప్పారు, వ్యాఖ్యానిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ఈ అక్రమంగా కేసులు పెట్టారన్నా ఏదన్నా రాజకీయ పార్టీలకి వాళ్ళు గెలిచినా ఉంటాయి, వీళ్ళు గెలిచినా ఉంటాయి, ప్రత్యేకమేం కాదు. కాకపోతే కొన్ని విషయాలు చూస్తూ ఉంటే కక్ష సాధింపుగా చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అది సహజంగా జరిగేది రాజకీయ రణరంగంలో. ఈ కామన్ అది. వీళ్ళు గెలిచినా కాదు రెడ్ బుక్ అని బయటపడ్డాడు అంతే, ఇంకొక కోణంలో బయటపడతారు. ప్రస్తుతం నారా కుటుంబ రాజ్యాంగం నడుస్తుందని కూడా కొంతమంది వైసీపీ వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజమేనంటారా? దౌర్జన్యాలు మాత్రం జరుగుతున్నమాట వాస్తవం. అది పలానా అనేది కరెక్ట్గా చెప్పలేం, కానీ దౌర్జన్యం అనేది జరుగుతుంది. రాజకీయ పరంగా అధికారంలో ఉన్న కాబట్టి మాదిపై చేయకుండాలని ఎవరుంటే వాళ్ళకే ఉంటుంది. ఆ కోణంలో చూస్తే దౌర్జన్యం మాత్రం జరుగుతున్నమాట వాస్తవం. అది ఎవరన్నా జరుగుతుంది. కాకపోతే ఇంతకుముందు మీద పేరు చేసుకుంటే ఇప్పుడు అరాచకం ఎక్కువ ఉంది. అది ఇంతకుముందు 5 ఏళ్ల ప్రభుత్వం మీద చూసుకుంటే ఇది వన్ సైడ్ వారి కింద గొడవలు ఎక్కువ ఉన్నాయి. అంటే మేము ఏం చేయట్లేదు, మేము చట్టరీత్యాగానే పోతున్నాము, మేము అట్లాంటి కక్ష సాధింపులు చేయట్లేదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు కదా సార్ చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. చట్టరీత్యా పోవడం అంటే డైరెక్ట్గా కేసులు పెట్టి అరెస్ట్ చేయించాలి. ఇళ్ళ మీదకి వెళ్ళి గొడవలు చేయటాలు నరకటాలు చేయకూడదు కదా. ఇప్పుడు మీరు అన్నమాట వాస్తవమే. కక్ష సాధింపు చట్ట ప్రకారం వెళ్ళటం అంటే వాటి మీద కేసులు పెట్టి మోయించడం ఏదైతే అలా ఆ ప్రాసెస్లో వెళ్ళాలి, కానీ ఇళ్ళ మీద పడి దౌర్జన్యాలు చేయడం, వెంటబడి కొట్టడాలు, అది ఏ పార్టీ అయినా కానీ అది తప్పే.